గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఓకేనా, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40. CBT 2 అయితే మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50. ఓకేనా, ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్లో 30కి 25 స్కోర్ చేస్తారు. తర్వాత రీజనింగ్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి వాళ్ళకి జనరల్ అవేర్నెస్ అంతగానో చదవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికైతే మ్యాథ్స్ రాదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి వాళ్ళు స్కోర్ చేయాలి, వాళ్ళకి జాబ్ కొట్టాలి అంటే వాళ్ళు జనరల్ అవేర్నెస్లో స్కోర్ చేయాలి. మార్క్స్ జనరల్ అవేర్నెస్కి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ జనరల్ అవేర్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అనేది అందులో 40కి 35 మార్క్స్, ఇందులో 25, ఇందులో 20 CBT 1లో తెచ్చుకుంటే మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు మంచిగా చదివితే CBT 2లో కూడా అదే ఉంటుంది. సిలబస్ ఏం చేంజ్ అవ్వదు, అదే సిలబస్ ఉంటుంది. CBT 1కి మంచిగా చదువుకుంటే CBT 2లో కూడా అది యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, మనం చాలా కష్టపడి చదువుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, అసలు అందులో ఏం చదువుకోవాలి అనే క్లారిటీ అనేది చాలా మందికి లేదు. అందుకే ఈరోజు ఈ వీడియో నేను చేయాలి అనుకున్నాను. అసలు జనరల్ అవేర్నెస్ అంటే ఏంటిది? ఒకటే టాపిక్ ఉంటుందా? ఒక్క టాపిక్ ఉండదు. జనరల్ అవేర్నెస్లో చాలా టాపిక్స్ ఉంటాయి, మనం చాలా చదవాలి. చాలామందికి అయితే అసలు ఈ జనరల్ అవేర్నెస్లో వచ్చే టాపిక్సే తెలుసు. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సైన్స్ ఉంటాయని తెలుసు, కానీ అందులో ఏం టాపిక్స్ ఉంటాయనేది తెలియదు. అసలు హిస్టరీ ఉంటుంది, అసలు హిస్టరీలో ఏం చదువుకోవాలో తెలియదు. జియోగ్రఫీ ఉంటుంది, జియోగ్రఫీలో ఏం చదువుకోవాలో తెలియదు. అట్లా మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది లేక, ఎవరు చెప్పేటోళ్ళు లేక కొంతమందికి స్కోర్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చెప్తాను చూడండి. ఇది CBT 1ది, ఇది CBT 2. ఇందులో హైయెస్ట్ ఆఫ్ మార్క్స్ దేనికి ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్కి 10 to 12 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12 to 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ 12 మార్క్స్, ఇక్కడ 15 మార్క్స్. అంటే మనకు వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డైలీ న్యూస్ చూడాలి. ఓకేనా, డైలీ న్యూస్ చూడాలి. నేషనల్, ఇంటర్నేషనల్ గురించి డైలీ మన న్యూస్ అనేది చూస్తూ ఉండాలి. ఎప్పటిది చూడాలి? 4 ఇయర్స్ది కాదు, 6 to 12 months లోపల. ఇప్పుడు మనం ఈ 2025లో మనం ఎగ్జామ్కి అప్లై చేసాం కదా, ఈ 6 to 12 months మధ్యలో న్యూసెస్ అనేవి మనం చూడాలి. మనకి కొంచెం కేటగిరీ అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్లో, ఏం దాని మీద అడుగుతారు అనేది. స్పోర్ట్సా, లేకపోతే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, అవన్నీ మనం అన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బుక్లో. మన కరెంట్ అఫైర్స్ అంటే అసలు దేని గురించి అడుగుతారు అదనేది ఒక క్లారిటీగా మనం రాసి పెట్టుకుంటేనే కదా మనం ఆ టాపిక్ గురించి చదవగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అసలు ఏం చదువుకోవాలి? హిస్టరీ ఆఫ్ ఇండియాలో 3 ఉంటాయి. ఓకేనా, ఆ 3 గురించి మనం చదువుకోవాలి. దాని గురించి డీటెయిల్గా చదువుకోవాలా, లేకపోతే ఏమైనా టాపిక్స్ ఉంటాయో మనం సెర్చ్ చేయాలి. ఓకేనా, ఫోన్ తీసి ఫోన్లో సెర్చ్ చేయాలి. అసలు హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఇది, అసలు ఏం టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ అనేవి మనం తీసుకొని క్లియర్గా ఒక బుక్లో రాసి పెట్టుకొని మనం చదవడం అనేది స్టార్ట్ చేయాలి. 5 to 6 మార్క్స్, 5 to 6, 6 to 8 CBT 2కి. నెక్స్ట్ జియోగ్రఫీకి 3 to 4, 4 to 5. ఇండియన్ పాలిటిక్ అయితే 2 to 3, 3 to 4. ఫస్ట్ అయితే కరెంట్ అఫైర్స్కి హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ సైన్స్కి 7 to 8, 8 to 10. మీరైతే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ డైలీ చదువుకోవాలి. ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ ఎవరైతే చదువుతా అనుకుంటారో ఫస్ట్ మీరు జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ చేయండి. జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ చేస్తే ఇన్ కేస్ జనరల్ సైన్స్లోకి వెళ్ళి ఒక 10 క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు 10 మార్క్స్ అనేది మీ హ్యాండ్లో ఉంటాయి. ఓకేనా, జనరల్ సైన్స్ తర్వాత నెక్స్ట్ ఈ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీవి కంప్లీట్ చేయండి. ఇందులో 5 మార్క్స్, ఇందులో 5 మార్క్స్ అంటే ఇందులో 15, ఇందులో 10 అంటే ఒక 25 మార్క్స్ దాకా మీ హ్యాండ్లో ఉంటాయి. మీకు 25 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలుగుతారు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేటట్టుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ జనరల్ సైన్స్ చదువుకోండి. దీని తర్వాత నెక్స్ట్ స్టాటిక్స్, జీకే, జనరల్ నాలెడ్జ్. ఓకేనా, జనరల్ నాలెడ్జ్కి కూడా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువనే ఉన్నాయి. 5 to 7, ఇక్కడ 7 to 9. ఫస్ట్ ఇవి చదువుకున్న తర్వాత ఆర్ట్ కల్చర్కి 1 to 2 మార్క్స్, 2 to 3. ఇండియన్ లెక్చర్కి అయితే 1 మార్క్, ఇది 1 to 2. మూమెంట్ టైమ్స్, ప్లేసెస్ ఆఫ్ ఇండియా 1/2. జనరల్ సైంటిఫిక్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ 2 to 3, ఇక్కడ 3 to 4.
బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, అప్లికేషన్స్ అది కూడా చదువుకోండి. ఎందుకంటే మనకి ఇందులో కూడా 2-3, 3-4 అంటే ఇన్‌కేస్ ఒకవేళ 3 క్వెషన్స్ కంప్యూటర్‌కెళ్ళి వచ్చినా కూడా అక్కడ 25, ఇక్కడ జీకే, ఇక్కడ ఒక 6 మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, ఇక్కడ 31. సో, ఇక్కడ 2 అంటే 35 మార్క్స్ దాకా మన చేతుల్లోనే ఉంటాయి. సో, ఇప్పుడు మనం జనరల్ అవేర్‌నెస్‌లో మాత్రం ఖచ్చితంగా మనం 35 మార్క్స్ స్కోర్ చేయాలి. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌వయితే కంపల్సరీ నీకు జనరల్ అవేర్‌నెస్‌లో 35 మార్క్స్ నీకు రావాలి. ఎందుకంటే 35 మార్క్స్ వస్తేనే నీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయితది. ఇప్పుడు నీకు ఇందులో 35 మార్క్స్ వచ్చి మ్యాథమెటిక్స్‌లో నువ్వు 20, 25 అయినా నువ్వు స్కోర్ చేయాలి. ఎందుకంటే నీకు జాబ్ రావాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు జనరల్ అవేర్‌నెస్‌లో 35 మార్క్స్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు జనరల్ అవేర్‌నెస్ ఫస్ట్ CBT 1కి వెల్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నావనుకో, CBT 2లా వాళ్ళు ఏ క్వెషన్ అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అప్పుడు నీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతది. అప్పుడు నీకు 50కి ఎన్ని రావాలి? 50కి నీకు 45 రావాలి. అట్లా వస్తేనే నీకు జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ బుక్స్. జనరల్ అవేర్‌నెస్ కోసం 'లుక్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్', 'అర్త్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్' ఈ 2 బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బుక్స్. ఈ 2 బుక్స్‌లలో ఏదన్నా ఒక బుక్ తీసుకోండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సైన్స్, లాస్ట్ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ అనేవి అన్నీ అప్డేట్ వెర్షన్‌లో ఉంటాయి. ఏదన్నా ఒక బుక్ తీసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.